రైల్వే గేట్ యాక్చువల్లీ. సో ఈ నుంచి స్ట్రైట్ పోతే ఖైరతాబాద్ వస్తుంది. సో ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు. ఇది రైల్వే గేట్. సో దాటినట్టు స్ట్రైట్ ఒక 200 meters ఉంటుంది. సో ఇట్లా వాక్ చేస్తే వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్. సో చూపిస్తా ఒకసారి. సో ఇలా ఖైరతాబాద్ మెట్రో దిగానే స్ట్రైట్ ఇట్లా వస్తే అనిపిస్తుంది. సో వీడియో ఈరోజు ఆగమాను ఖైరతాబాద్లో. సో చూస్తారు అప్పుడే టోల్ కాసా అంటే వాళ్ళు వచ్చారు. సో ఈవెంట్ కవర్ చేసుకోవాలి. ఈరోజు ఆగమాను కదా, సో అందుకే. సో మొత్తం టీం అయితే వచ్చింది. సో ఖైరతాబాద్ దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా. సో ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో. సో ఇది మొత్తం కమాల్లాగా అరేంజ్ చేసారు. సో ఇంకా ఇంకొక 100 meters ఉంది. సో చాలా సింపుల్, తెలుసు అందరికి, మ్యాక్సిమం అందరికి తెలుసు రూటు. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఫుల్ గ్రాండ్గా అయితే చేసారు. సో పోలీస్ సెక్యూరిటీ అందరూ చాలామంది వచ్చారు. అప్పుడే బార్గెట్లు కూడా చేసి వచ్చేసారు. సో ఇంకెంతసేపు. సో ఆల్మోస్ట్ ఈడనే ఉన్నారు. సో ఇదంతా క్యూ లైన్ సంబంధించింది. సో నేను క్యూ దగ్గరికి వచ్చాడు ఏంటంటే ఖైరతాబాద్ మెట్రో దగ్గర ఉన్న క్యూ దగ్గరికి అయితే రావాలి. సో ఇక్కడ నుంచి వస్తేనే డైరెక్ట్ పాదాల దగ్గరికి అయితే దర్శించుకోవచ్చు. చూడొచ్చు. సో ఇప్పటికీ నేను ఒక 5 days 6 days అయినట్టుంది వచ్చి. సో మొత్తం పెయింటింగ్ సంబంధించిన వర్క్స్ కూడా చేసారు. సో చాలా గ్రాండ్ అయితే చేసి ఆల్రెడీ వచ్చేసారు అందరూ. చూడొచ్చు. సో హియర్ ఈజ్ ఖైరతాబాద్ రాజా. సో చూసుకోవచ్చు ఒకసారి దగ్గరికి వెళ్ళి. సో చాలామంది వస్తారు ఇక్కడికి, భక్తులు అందరూ వచ్చి. సో చూసుకోవచ్చు. సో ఈరోజు సో మొత్తం సెటప్ ఇక్కడ స్పాట్ లైట్స్ అండ్ ఇక్కడ టస్క్ కూడా పెట్టారు చూడొచ్చు. సో మొత్తం పైన దాకా ఉంది. సో నాకు తెలిసి అంతా కవర్ చేస్తారు అనుకుంటా. సో ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. సో మొత్తం కలరింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. సో ఇది ఈవినింగ్ టైము, ఇంక డిమ్ ఉండొచ్చు. సో మొత్తం ఆల్మోస్ట్ మొత్తం పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ఈ మధ్యాహ్నం కంటి దగ్గర చుక్క కూడా పెట్టారు. సో ఇక్కడ చూసుకోవచ్చు వాటికి సంబంధించిన బాలరాముడికి సంబంధించిన పెయింటింగ్ వర్క్ అయితే కొంచెం ఫినిషింగ్ టచ్ ఇస్తారు. సో ఇక్కడ మూశ్రవాణం తెలుసు. సో రావుకేతుకు సంబంధించిన విగ్రహాలు కూడా అయిపోయింది. సో ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే చూసుకోవచ్చు. చూసా ఈ స్మోక్ వచ్చే ఎఫెక్ట్ ఇది. సో చాలా గ్రాండ్గా అయితే చేస్తారు ఇప్పుడు. సో ఇది తెలిసిందే శివపార్వతి కళ్యాణం. సో మొత్తం అయిపోయింది, బాగుంది మొత్తం. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నారాయణ చూడు, ఇంకా ఆకాశరాజు ఉన్నారు. సో ఇది